నమస్తే ఎంట్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో నిండు జీవితానికి 2 చుక్కలు కీలకమని వ్యాఖ్య. సంఘంలో అర్ధరాత్రి నాకాబందీ, వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు. స్థల వివాదంలో 2 వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు, కేసు నమోదు. నేరగాళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సంఘం సీఐ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన ఎస్ఐ రాజేష్ తమ సిబ్బందితో కలిసి అర్ధరాత్రి నాకాబందీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు సంఘంలో సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ రాజేష్ అర్ధరాత్రి నాకాబందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ రహదారిపై వెళుతున్న ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర భారీ వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మరియు నేరగాళ్ల కదలికలపై నిఘా ఉంచేందుకు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా మరియు రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సరైన పత్రాలు లేని వాహనాలపై మరియు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈరోజు నెల్లూరు డిస్టిక్లో ఈ సంగం సర్కిల్ పరిధిలోని సంగం విలేజ్లో నాకాబందు ఎస్ఐ గారి మా సిబ్బంది, పోలీస్ సిబ్బంది అంతా కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నాకాబందీ నిర్వహిస్తా ఉన్నాము. నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నారాయణ డే స్కాలర్స్ బైపీసీ క్యాంపస్ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. నిష్ణాతులైన అధ్యాపకుల నారాయణ బలమని వేమిరెడ్డి పేర్కొన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులే నారాయణ విద్యాసంస్థల బలమని, వారి సహకారంతోనే విద్యాసంస్థలు గొప్ప స్థాయికి ఎదిగాయని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన నారాయణ బైపీసీ డే స్కాలర్స్ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం, సిబ్బంది విజయభాస్కర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థల్లో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారన్నారు. నారాయణ బలం అధ్యాపకులేనని అన్నారు. గత 30 ఏళ్లలో తాను సీనియర్ ఫ్యాకల్టీ అందరితో ప్రయాణించారన్నారు. ఇంతటి స్థాయికి చేరుకుని మీ ముందు నిలబడేందుకు విద్యాసంస్థల అధినేత నారాయణ కారణం అన్నారు. రానున్న 2026 నీట్ ఫలితాలలో విద్యార్థులు కష్టపడి చదువుకుని మంచి ర్యాంకులు సాధించాలని, నారాయణ విద్యాసంస్థల అన్ని బ్రాంచీల నుండి మంచి ఫలితాలు అందుకునే దిశగా అడుగులెయ్యాలని అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ క్యాంపస్ డీన్లు, కోర్ డీన్లు, ప్రిన్సిపల్లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నారాయణ గ్రూప్ నారాయణ నెల్లూరు జిల్లాలో ఉన్న బైపీసీ మెడికల్ క్యాంపస్లన్నిటి నుంచి, డే స్కాలర్ క్యాంపస్, మెడికల్ క్యాంపస్ల నుంచి 24-25లో మా నారాయణ గ్రూప్ నెల్లూరు నుంచి మెడికల్ సీట్లు అత్యధిక శాతం 397 ర్యాంకులు మెడికల్ సీట్స్ సాధించడం జరిగింది. దానికి గాను నీట్ వచ్చిన 2017 సంవత్సరం నుంచి ఈరోజు వరకు ఈ 9 ఏళ్లలో ప్రతి సంవత్సరం నెల్లూరు నారాయణలో ఈ సక్సెస్ మీట్ కండక్ట్ చేస్తాం. మెడికల్ ర్యాంక్ సక్సెస్ మీట్ 24-25 గాను ఈరోజు ఈ సక్సెస్ మీట్ నారాయణ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతుంది. దానికి విచ్చేసిన డే స్కాలర్స్ ఆల్ క్యాంపస్ నుంచి వచ్చిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులు సంబరంగా జరుపుకున్నారు. వాడవాడలా భారీ కేకులు కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రక్తదానం, అన్నదానం, అనేక సేవా కార్యక్రమాలను వైసీపీ నాయకులు నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండలాధ్యక్షులు, రాష్ట్ర రైతు విభాగ జనరల్ సెక్రటరీ మావులూరి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి వైద్య, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విచ్చేశారు. ప్రసన్నకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి పార్టీ శ్రేణులతో కలిసి రక్తదానం చేశారు. అనంతరం ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా మళ్లీ జగన్నే సీఎం అవుతారనే ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లపిరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి, గొల్లపల్లి విజయ్ కుమార్, కొండూరు అనిల్ బాబు, బట్టేపాటి నరేంద్రారెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య, వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్ తదితరులు భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుగుణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి లేని లోటు 2 సంవత్సరాల్లోనే ప్రజలు అర్థం చేసుకుని బాధపడుతున్నారని చెప్పారు. శివప్రసాద్ మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రానికి అందించిన జగన్ పాలనను 2029 మరలా ప్రజలు చూడనున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షులు ఎల్లంగారి సాయి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, సర్వేపల్లి ఎమ్మెల్యేగా కాకాని గోవర్ధన్ రెడ్డిని గెలిపించుకోవడానికి కార్యకర్తలుగా ఎన్ని ఇబ్బందులు పడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఎల్లంగారి వెంకటేశ్వర్లు, కృష్ణాపట్నం ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు సీపారెడ్డి జానకిరామిరెడ్డి, నాయకులు అశోక్ రెడ్డి, అగ్ని, షమ్ము తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు చిత్తూరు పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ మాట్లాడుతూ, గత వైసీపీ హయాంలో జగనన్న ప్రజల వద్దకే పాలన అందిస్తూ అనేక సంక్షేమ పథకాలు, నాడు నేడు పాఠశాలలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఉన్న సంక్షేమ పథకాల పేర్లు మార్చి కొనసాగిస్తున్నారంటే అదే జగన్ బ్రాండ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెల్లూరు నగరం 53వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెంగళరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తనయుడు పర్వతిరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి విచ్చేశారు. ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాణా ప్రమోద్ రెడ్డి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాణా ప్రమోద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ సిహెచ్ శరత్, నెల్లూరు నగర ప్రచార విభాగం కార్యదర్శి బి బాలకృష్ణారెడ్డి, టి రాజేష్, విజయ్, నిర్మల, నాగరాజు, గురు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్జేఆర్ భవన్లో సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చరిత్ర సృష్టించిన నాయకుడు జగన్ అని కొనియాడారు. మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకొచ్చింది కూటమి ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. జగన్కు వస్తోన్న ప్రజాదరణ చూసి కూటమి నాయకులు ఓర్వలేకున్నారన్నారు. త్వరలోనే జమిలీ ఎన్నికల్లో జగన్ని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. పార్టీ మండల అధ్యక్షులు నూటా వెంకటేశ్వర్లు, ఎంపీపీ పెన్నా కృష్ణయ్య ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు నూటా వెంకటేశ్వర్లు, ఎంపీపీ పెన్నా కృష్ణయ్య మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేద విద్యార్థులకు అమ్మఒడి, నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలను ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రజల వద్దకే పాలన జరగాలని సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా, హెల్త్ క్లినిక్లు నిర్మించారన్నారు. మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. నెల్లూరు రామ్జీనగర్ వైసీపీ సిటీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సందడిగా సాగాయి. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి 54 కేజీల భారీ కేక్ ని కట్ చేసి అందరికీ పంచిపెట్టి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వైసీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని పర్వతిరెడ్డి అభినందించి వారికి మొక్కను బహుమతిగా అందజేశారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, అభిమాని వారింట్లో పెద్ద పండుగలాగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులొస్తాయని, రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి, పాలన మెండుగా కొనసాగుతాయని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో జరుపుకుంటున్నారు. పలుచోట్ల రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించి ప్రత్యేక సేవా సందేశాన్ని చాటాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని నాగమాంబాపురం పంచాయతీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రదర్శించారు. అనంతరం కొట్టాలలో ఉన్న వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ గావించారు. పేద, బడుగు వర్గాల్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పాలన చేసిన జగన్మోహన్రెడ్డి దేవుడిగా నిలిచారని నాయకులు చెప్పారు. మళ్లీ జగన్ సీఎం కావాలని బడుగు, బలహీన వర్గాల వారు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. సంక్షేమ సారథి, ప్రజాసేవకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులు, మహిళా నాయకురాలతో కలిసి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి అందరి తరపున జగన్మోహన్రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కాకాని మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. అనంతరం కాకాని పూజిత తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు పాల్గొన్నారు. నిండు జీవితానికి 2 చుక్కలు ఎంతో కీలకమని ప్రజా ప్రతినిధులు, అధికారులు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో వారు పాల్గొని 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా మరిపాడు మండల వ్యాప్తంగా అధికారులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్టాండ్ సెంటర్, ప్రీమియర్ స్కూల్ తదితర ప్రాంతాల్లో పల్స్ పోలియో బూతులను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో మరిపాడు సర్పంచ్ షేకు బీబీజాన్, డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, ఆత్మకూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ అరికట్ల జనార్దన్ నాయుడులు పాల్గొని 5 ఏళ్లలోపు చిన్నారులకి పోలియో చుక్కలు వేశారు. అనంతరం డాక్టర్ గోపీనాథ్ మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో వేయడం వల్ల అంగవైకల్యం దూరమవుతుందన్నారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి తమ బిడ్డలకు పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలం మాజీ అధ్యక్షులు శాఖమూరి నారాయణ, వైద్యులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని పలు పాఠశాలలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను డాక్టర్ మురళి, ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు 5 ఏళ్లలోపు చిన్నారులకి పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తద్వారా వైకల్యం లేని సమాజాన్ని నిర్మించొచ్చని పేర్కొన్నారు. వింజమూరులో దాదాపుగా 46 బూతులు ఏర్పాటు చేసి 3956 మంది పిల్లలకు పల్స్ పోలియో వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నర్సారెడ్డి, పంచాయతీ ఈవో రామారెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ తేజస్విని, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకట సుబ్బయ్య, కూటమి నాయకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు అన్నారు. మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరం 47వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో సీఓ తిరుపతయ్య వారి సిబ్బంది సహకారంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ సుబ్బారావు పోలియో చుక్కలు వేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మన పిల్లల భవిష్యత్తు కోసం 2 చుక్కలు ఎంతో ప్రాముఖ్యమని తెలిపారు. ప్రజలందరూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ 2 చుక్కలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీలు, సిబ్బంది, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 చుక్కలతో నిండు జీవితాన్ని పొందొచ్చని ప్రాథమిక ఆరోగ్యం డాక్టర్ కె బ్రహ్మేశ్వర నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలోని పీహెచ్సీలో 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని చిన్నారులందరికీ వైద్యులు, పీహెచ్సీ సిబ్బంది 2 పోలియో చుక్కలు వేశారు.
అనంతరం డాక్టర్ బ్రహ్మేశ్వర నాయుడు N3 న్యూస్తో మాట్లాడుతూ 5 ఏళ్లలోపు వయసు ఉన్న ప్రతి చిన్నారికి 2 పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మిగిలిన వారికి ఈ నెల 22, 23 తేదీలలో ఇంటింటా తిరిగి పల్స్ పోలియో ఆరోగ్య సిబ్బంది వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సూపర్వైజర్ శ్రీనివాసులు, పి సతీష్ బాబు, కొత్తూరు గ్రామ పార్టీ అధ్యక్షులు నెట్రంబాకం శ్రీనివాసులు, ANM బి సుజాత, అంగన్వాడీ టీచర్ కె శారద తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పల్స్ పోలియో బూత్ను అడిషనల్ DM అండ్ హెచ్ఓ కాదర్వల్లి సందర్శించారు. సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, డాక్టర్లు శ్రీనివాసులు రెడ్డి, అశోక్ కుమార్లతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా అడిషనల్ DM అండ్ హెచ్ఓ కాదర్వల్లి మాట్లాడుతూ మండలంలో 42 బూతులలో 2962 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శాంతి వార్డు మెంబర్ ఇంతా మల్లారెడ్డి, సాయిరెడ్డిలు 5 ఏళ్లలోపు చిన్నారులకి పోలియో చుక్కలు వేశారు. అదేవిధంగా ఉప ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి, వార్డు మెంబర్లు అనూప్ రెడ్డి ఆయా ఏరియాల్లో చిన్నారులకి పోలియో చుక్కలు వేశారు. మండలంలో మొత్తం 70 సెంటర్లలో 7432 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు వైద్యులు తెలిపారు. పోలియో మహమ్మారి నుండి మన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఆదివారం ఉదయం నుంచే వైద్య సిబ్బంది కేంద్రాలకు చేరిపోయారు. పట్టణంలో 66 కేంద్రాలలో 12,646 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముసునూరులో పల్స్ పోలియో కేంద్రాన్ని ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి, ఆర్డీఓ వంశీకృష్ణ, డిప్యూటీ DMHO సందర్శించారు. అక్కడ పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలకు పోలియో చుక్కలు వేయించుకోవడంలో ఎవరూ నిర్లక్ష్యం చెయ్యొద్దని కోరారు. ఎవరైనా పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోతే మరో 2 రోజులు పోలియో చుక్కలు వేస్తారని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని దామరమడుగు పంచాయతీలోని అరుంధతి వార్డులో పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ముందుగా శ్రీ మాతమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 2014-19 టీడీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన స్థలాల్లో 4 అడుగులు గుంతలు ఉండడంతో లబ్ధిదారులు ఉపయోగించుకోలేకపోయారని చెప్పారు. తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే గుంటలు పూడ్చి స్థలాన్ని చదును చేశామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఖాళీగా పడి ఉన్నాయని చెప్పారు. పేదవారికి ఇళ్ల స్థలాలు దక్కకుండా ఉన్నవారికి కట్టబెట్టారని విమర్శించారు. ఇళ్ల స్థలాలపై త్వరలో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారన్నారు. 2 పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణ కవచంలా నిలుస్తాయని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా మరిపాడు మండల వ్యాప్తంగా అధికారులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్టాండ్ సెంటర్, ప్రీమియర్ స్కూల్ తదితర ప్రాంతాల్లో పల్స్ పోలియో బూతులను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో మరిపాడు సర్పంచ్ షేకు బీబీజాన్, డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, ఆత్మకూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ అరికట్ల జనార్దన్ నాయుడులు పాల్గొని 5 ఏళ్లలోపు చిన్నారులకి పోలియో చుక్కలు వేశారు. ఇందుకూరుపేట మండలం కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ గుణపాటి సురేష్ రెడ్డి తండ్రి గుణపాటి ఆదిశేషరెడ్డి కాలం చేశారు. మాజీ మంత్రి నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదిశేషరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. సురేష్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ గుణపాటి సురేష్ రెడ్డి తండ్రి గుణపాటి ఆదిశేషారెడ్డి శివైక్యం చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పీఎస్సీ సభ్యులు ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ నేతలతో కలిసి ఇందుకూరుపేటలోని గుణపాటి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆదిశేషారెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గుణపాటి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి వెంట ఏపీఎల్డీఏడీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ టీడీపీ నేత నూకరాజు మదన్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిరుపేదలకు మదన్ కుమార్ రెడ్డి తోపుడు బండ్లను పంపిణీ చేశారు. నెల్లూరు నగరం లెక్చరర్స్ కాలనీ ఎంఆర్ లా అసోసియేట్స్ కార్యాలయం వద్ద 18, 19, 20వ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ టీడీపీ నేత నూకరాజు మదన్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మదన్ కుమార్ రెడ్డితో భారీ కేక్ కట్ చేయించి తినిపించి హ్యాపీ బర్త్డే మదన్ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని కోటంరెడ్డి ఆకాంక్షించారు. కోటంరెడ్డి, మదన్ కుమార్ రెడ్డిలను పార్టీ శ్రేణులు శాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మదన్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఆయన అభిమానులు, పార్టీ నాయకులు రక్తదానం చేశారు. అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, రూరల్ నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ నేత 19వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదన్ కుమార్ రెడ్డి విచ్చేశారు. ఆయన మాజీ మేయర్ భానుశ్రీ, టీడీపీ నేతలతో కలిసి తోపుడు బండ్ల కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నిరుపేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. తోపుడు బండ్లు తీసుకున్న నిరుపేదలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ మదన్ కుమార్ రెడ్డిది గొప్ప మనస్సని, ఆయన కుటుంబం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని దీవించారు. అనంతరం మదన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజకీయంగా నన్ను అక్కున చేర్చుకుని గుండెల్లో పెట్టుకున్న కోటంరెడ్డి సోదరుల అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. తనను, తన భార్యని అత్యధిక మెజారిటీతో గెలిపించిన 19వ డివిజన్ ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు. టీడీపీ నేత నూకరాజు మదన్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ ఎంఆర్ బిల్డింగ్ వద్ద మెడికవర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం, క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదన్ కుమార్ రెడ్డి విచ్చేసి క్యాంపుని ప్రారంభించి వైద్యులు, సిబ్బంది అందించే వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక గిలకబావి సంఘం, అరవింద్ నగర్, పాత కాలువకట్ట, కాలనీ పరిసర ప్రాంతాల ప్రజలందరూ క్యాంపులో పాల్గొని ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నారు. మెడికవర్ హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మేకల వెంకట సుధాకర్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, ఆర్థోస్కోపీ డాక్టర్ ఎం జయరాజ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి విజయ్ కుమార్, సీనియర్ వైద్యుడు, మధుమేహ వ్యాధి నిపుణుడు డాక్టర్ ఎం రమేష్ బాబు తదితరులు పాల్గొని ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ మైదానంలో నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని పలువురు వక్తలు సూచించారు. నెల్లూరు నగర పరిధిలోని 6 నారాయణ పాఠశాలలు కలిసి నారాయణ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ మైదానంలో నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏజీఎం రమణారెడ్డి, క్లస్టర్ ప్రిన్సిపల్ రఘురాం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సీఐ వేణులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఆటల పోటీలను ఘనంగా ప్రారంభించారు. తమ అనుభవాలను పంచి విద్యార్థులను అభినందించారు. మార్చి ఫాస్ట్తో ఆరంభించి జిల్లా స్థాయి విద్యార్థులతో క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన, కరాటే విన్యాసాలు, లేజిమ్స్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. సీఐ వేణు, క్లస్టర్ ప్రిన్సిపల్ రఘురాములు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటల పోటీలు నిర్వహించడం నారాయణ సంస్థలలో పరిపాటి అని తెలిపారు. పోటీలు పీఈటీ, ఆర్&డి హెడ్ విఘ్నేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు నాగరాజు, రాఘవరెడ్డి, ప్రిన్సిపల్స్ ఇస్మాయిల్, లావణ్య, సతీష్, హరిత, గిడియాన్, ఆల్తాఫ్, 6 బ్రాంచీల ఏఓలు, పీఈటీలు పాల్గొన్నారు. Show their respect for the flag and their commitment to excellence. A round round of applause to Narayan. శ్రీ దుర్గా హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని ప్రముఖ గైనకాలజిస్టు యశోధర పల్లంరెడ్డి తెలిపారు. ప్రజలకి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశామని చెప్పారు. నెల్లూరు నగరం బృందావనంలోని శ్రీ దుర్గా హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ యశోధర పల్లంరెడ్డి, డాక్టర్ పిఎస్ రెడ్డిలు నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి వారు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముఖ్యంగా వైద్య శిబిరంలో గర్భిణీలు, పిల్లలు లేనివారికి నరముల సమస్యలకు, తలనొప్పి, వెన్నునొప్పి సమస్యలకు రక్త పరీక్షలు, సిటీ స్కాన్లను కూడా వైద్యులు ఫ్రీగానే చేశారు. క్యాంపులో పాల్గొన్న వారందరికీ భోజనం పంపిణీ చేశారు. అనంతరం వైద్యులు డాక్టర్ యశోధర, పిఎస్ రెడ్డిలు M3 న్యూస్ తో మాట్లాడారు. తమ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారన్నారు. వారందరికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు చేసి ఉచితంగానే మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే చెత్త వ్యర్థాలను వేయాలని వింజమూరు డిప్యూటీ ఎంపీడీఓ రామారావు సూచించారు. చెత్తతో నిండిన డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. చెత్తతో నిండిన డ్రైనేజీ కాల్వలను జేసీబీ సహాయంతో వ్యర్థాలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని స్థానిక సిద్ధార్థనగర్లో డ్రైనేజీ కాలువలు చెత్తతో నిండి నీరు పోకుండా నిల్వ ఉండడం వలన దోమల ఉధృతి ఎక్కువగా ఉందని గ్రామస్తులు డిప్యూటీ ఎంపీడీఓ రామారావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే చెత్త వేయాలని, పంచాయతీ వాహనం వచ్చినప్పుడు వారికి సహకారం అందించాలని డిప్యూటీ ఎంపీడీఓ రామారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ సృజన, రాయుడు, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఓ స్థల వివాదంలో 2 వర్గాల వారు ఘర్షణకు పాల్పడ్డ ఘటన నెల్లూరు జిల్లా సంఘంలో చోటు చేసుకుంది. పలువురు గాయపడడంతో వారిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సంఘంలో నెలకొన్న స్థల వివాదంలో శనివారం రాత్రి ఉద్రిక్తంగా మారింది. నెల్లూరు ముంబై జాతీయ రహదారి పక్కనే కొండకూడలి వద్ద స్థలంలో దుకాణాల ఏర్పాటులో ఒక సామాజిక వర్గంలో 2 వర్గాల మధ్య వివాదం నెలకొని తలపడ్డాయి. పలువురు గాయపడడంతో వారిని వైద్య చికిత్సకు తరలించారు. తమ దుకాణాన్ని ధ్వంసం చేసి తమపై తీవ్రంగా దాడి చేశారని ఒక వర్గం వారు ఆరోపించారు. సంఘం ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టి ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. We are the single there. We are the single there. We are the single. అవన్నీ అడగరు, ఇక్కడ రాసుకొని తినా నేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో, నిండు జీవితానికి 2 చుక్కలు కీలకమని వ్యాఖ్య. సంఘంలో అర్ధరాత్రి నాకాబందీ, వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు. స్థల వివాదంలో 2 వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు, కేసు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.